ఏపీలోని 62 మండలాల్లో ఈ రోజు వడగాల్పులు వీస్తాయని విపత్తు సంస్థ ఎండీ రోనికి కుర్మనాథ్ తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం తీవ్ర వడగాల్పులు వీస్తాయని, రేపు 33 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళంలోని 17 మండలాలు, విజయనగరంలో 21 మండలాలు, పార్వతీపురంలో 12 మండలాలు, ఇక అనకాపల్లిలో 3, కాకినాడలో 1, తూర్పుగోదావరి జిల్లాలో 5 మండలాల్లో, ఏలూరు జిల్లాలో 1 మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక మరోవైపు గురువారం నంద్యాల జిల్లా నందవరంలో అత్యధికంగా 42.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్ర వడగాల్పుల నేపథ్యంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ ఎండీ కుర్మనాథ్ హెచ్చరించారు. ఇక ఏపీలోని 62 మండలాల్లో ఈ రోజు వడగాల్పులు వీస్తాయని విపత్తుల సంస్థ ఎండీ రోనికి కుర్మనాథ్ తెలియజేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు. మధు, ఆంధ్రప్రదేశ్ లో బాణుడి ఉగ్ర రూపం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణత, ఈ సూర్యతాపంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ఈ మరోవైపు చూస్తే నిన్న భారీ సంఖ్యలో కూడా వడగాల్పులు వీచాయి. కొన్ని మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. అలాగే ఈ రోజు చూస్తే ఇటు అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని చెప్పేసి ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది. 62 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే రేపు 33 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం కూడా ఉన్నట్లుగా కూడా వెల్లడించింది. అయితే ఈ రోజు వడగాల్పులు వీసేటువంటి 62 మండలాలు చూస్తే ఇటు శ్రీకాకుళం జిల్లాలో 17 మండలాలు, విజయనగరం జిల్లాలో 21 మండలాలు, పార్వతీపురం జిల్లాలో 12 మండలాలు, అల్లూరు సీతారామరాజు జిల్లాలో 2 మండలాలు, అనకాపల్లి జిల్లాలో 3 మండలాలు, కాకినాడలో 1 మండలం, తూర్పుగోదావరి జిల్లాలో 5 మండలాలు, ఏలూరు జిల్లా ఏలేరుపాడు మండలంలో వడగాల్పులు వీసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరించింది. నిన్న చూస్తే అత్యధికంగా 42.6 డిగ్రీలు ఉష్ణోగ్రత అయితే మాత్రం ఈ నంద్యాల జిల్లాలో నందవరంలో నమోదైంది. అయితే రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ యొక్క వేడిగాలులతోటి ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని ప్రజలు ఉదయం 11 గంటల లోపే తమ కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేసుకుని ఇళ్లలోకి వచ్చేసి ఉండడమే మంచిదని, ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, అలాగే గర్భిణీ స్త్రీలు, బాలింతలు ఎవరైతే ఉన్నారో వీరు వీలైనంత వరకు బయటకు వెళ్ళకపోవడమే మంచిదంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు తమ వెంట మజ్జిగ, ఓఆర్ఎస్ ప్యాకెట్లు వంటివి కూడా వెంట పెట్టి తీసుకెళ్లడం కూడా మంచిదని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. అయితే ప్రస్తుతానికి రాష్ట్రంలో మాత్రం గతంలో కంటే కూడా అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి మార్చి నుంచే ఉష్ణోగ్రతలు నమోదవడం ఇది ప్రతికూల వాతావరణంగా పరిగణించాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలంటూ కూడా అటు అధికారులు అయితే సూచిస్తున్నారు. మధు. రైట్, థ్యాంక్ యూ.